వెల్కమ్ టు ఆర్టీవీ. వీరబ్రహ్మం గుప్తా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. డెవలప్ చేశాను, అమ్మవారి సాక్ష్యం చెప్తున్నాను, నేను ప్రమాణం చేస్తాను. వాళ్ళు మామూలుగా అడిగితే నేను లెక్కలు చెప్తాను. రౌడిజము దీన్ని రాజకీయం చేస్తున్నారు అనేది కూడా అట్లేం కానే కాదు. పెద్ద పెద్దోళ్ళు అధ్యక్షులు వహించిన చైర్ అది. అలాంటిది మీరు చెప్పినట్టు ఆర్యవయసుల్లో ఎప్పుడు వివాద రైతులు, అలాంటిది గత నెల రోజుల నుంచి కర్రలు రాడ్లు పట్టుకొని పెనుగొండ సుబ్బరాయుడు గారు, ద్వారకానాథ్ గారు ఇద్దరు పోటీ పడ్డారు. సుబ్బరాయుడు గారు పెద్ద మనిషి, ఆయనకి ఇవ్వండి అవకాశం అంటే లేదని అన్నాడు. అంతనే ఎలక్షన్లో నిలబడ్డాడు, ఆయన ఓడిగొట్టారు చిత్తుగా. వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు గయాజ్. నెల్లూరు జిల్లా కేంద్రంలో సుమారు 40,000 మంది ఆర్య వయసులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన సుమారు కోట్ల రూపాయలు వివిధ రకాల ఆస్తులు ఉన్నాయి. భవనాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, రకరకాలుగా. అయితే గత నెల రోజుల నుంచి ఆర్య వయసుల్లో పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది, మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఈ ఆస్తులు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ అవినీతికి పాల్పడుతున్నారనేది ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడేందుకు వీరబ్రహ్మం గుప్తా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే వీరబ్రహ్మం గుప్తా. నమస్కారం. అసలు ఏంటి ఆర్య వయసుల్లో అసలు ప్రశాంతం, ఎలాంటి గొడవలు చేయరు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుని ముందుకు సాగుతుంటారు. అలాంటిది గత నెల రోజుల నుంచి మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం గందరగోళంగా ఉంది. ఏంటి ఈ వ్యవహారం మొత్తం? జై వాసవి. ముఖ్యంగా ఏంటంటే ఆర్య వయసులు అనేవాళ్ళు వివాదరహితులు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఇతరుల జోలికి వచ్చేవాళ్ళు కాదు. అడిగితే దాన ధర్మాలు ఇచ్చేవాళ్లే కానీ తగాదాలకి తగువులకి రారు చాలామంది. ఏదన్నా ఒక ధర్మం గురించి అడిగినా, దానం గురించి అడిగినా బ్రహ్మాండంగా చేస్తారు. కానీ అట్టాటి ఆర్య వయసులకి అమ్మవారి దేవాలయం, మెయిన్గా కనికా పరమేశ్వరి దేవాలయము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పూనుకొని దాన్ని చేశారు. దాంట్లో ద్వారకానాథ్ పాత్ర మంచి పాత్రే, నేను దాన్ని వ్యతిరేకించడంలే. కానీ 6 సంవత్సరాల నుంచి ద్వారకానాథ్ గారు దాన్ని డెవలప్ చేశారు. కంప్లీట్ అయ్యి వాళ్ళకి 3 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు లెక్కలు ఇవ్వలేదు? మేము అడిగే క్వశ్చన్ ఒకటే, ఎందుకు లెక్కలు ఇవ్వలేదు? ఏ దేవాలయంలో అయినా కానీ 10,000 చందా ఇస్తే దాని మీద బోర్డు వేస్తారు. అట్టాటి బోర్డు లక్షల విరాళం, కోట్ల విరాళాలు ఇచ్చారు. ఒక్క బోర్డు కూడా ఇలా కొద్ది రోజులు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయిందంటే, అయ్యా నేను 20 లక్షలు ఇచ్చాను దేవాలయానికి అని అంటే, ఎవరయ్యా నువ్వు అని అడుగుతారు. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడే ఆ పరిస్థితి ఉందే. నువ్వు ఇన్ని కోట్లు దండిన తర్వాత లెక్కలు చెప్పకపోతే ఎట్లా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయినా కానీ, సేల్ ట్యాక్స్ వాళ్ళు అయినా కానీ ప్రతి సంవత్సరము బ్యాలెన్స్ షీట్ వేయకపోతే ఊరుకుంటారా? ఇమ్మీడియట్ నోటీస్ ఇస్తారా? ఇవ్వరా? ఆర్య వయసులు చాలా మెతక స్వభావులు. ఎందుకనంటే వివాదరహితులు. కాబట్టి ఈ వివాదానికి తెరదించాలనే ఉద్దేశంతోనే, అంటే అడగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అడుగుతున్నాం ఈరోజు. అంటే నేను డొనేషన్ ఇవ్వకపోయినా మాకు సంబంధించిన వాళ్ళు చాలామంది డొనేషన్ చేసి ఉన్నారు అమ్మవారి దేవాలయానికి. వాళ్ళు నోరు తెరిచి అడగలేక గమ్ముకున్నారు. వాళ్ళ తరపునే మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు అని అన్నారు. అది కూడా కాకుండా 500 రూపాయల సభ్యత్వం ఉంది దాంట్లో, మెంబర్షిప్ కనికా పరమేశ్వర దేవస్థానంలో. ఈ 500 రూపాయల సభ్యత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు వేసేదానికి అర్హులు. అట్టాటి అమ్మవారి దేవస్థానానికి ఇవాళకి 5 సంవత్సరాలు అయింది ఎలక్షన్ జరిగి. 5 సంవత్సరాలు ఎలక్షన్ అయినా కానీ నువ్వు ఇంతవరకు ఎలక్షన్ పెట్టలా, ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టలా, ఏమీ చేయలే. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే ముక్కాల ద్వారకనాథ్ చెప్పడం ఏంటంటే, నేను కష్టపడ్డాను, డెవలప్ చేశాను, అమ్మవారి సాక్ష్యం చెప్తున్నాను, నేను ప్రమాణం చేస్తాను. వాళ్ళు మామూలుగా అడిగితే నేను లెక్కలు చెప్తా, రౌడిజము ఇంకా వచ్చి వాళ్ళే గట్టిగా దబాయిచ్చినట్టు మాట్లాడుతున్నాను, దానివల్ల నేను చెప్పడం లేదనేది అతని వాదన. అట్లేం కాదు.
జనరల్గా ఏమంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు అనేది కూడా అట్లేం కానే కాదు. ఎందుకనంటే మేము ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఆ ప్రెస్ మీట్లో నేను అడిగాను, మా వాళ్ళు అడిగారు కొంతమంది. ఒక డోనర్ ఇచ్చారు షణ్ముగం గారని, ఆయన షేక్ షణ్ముగరావు గారని, ఆయన డొనేషన్ ఇచ్చారు. నేను డోనర్ని, నువ్వు ఎందుకు లెక్కలు చెప్పలేదు ఇంతవరకు? 12 కోట్ల రూపాయలు దండావు, 6 కోట్ల రూపాయలు అయ్యేటువంటిది ఇప్పుడు 12 కోట్ల రూపాయలు దండావు. బజార్లో అందరూ అనుకుంటున్నారు మీరు తిన్నారు అని. లెక్కలు కరెక్ట్గా ఉంటే మీరు లెక్కలు చూపించి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయమన్నాం. మీరేం చేశారు? నేను రెడీ, అకౌంట్స్ రెడీగా ఉన్నాయి, కమాన్ మీరు వస్తారా రేపు 11 గంటలకు నేను లెక్కలు చెప్తాను అని అన్నారు. 11 గంటలకు మేము అడిగి పోయేతలకి ఏం చేశారు? లెక్కలు చెప్పాల్సి వచ్చి నేను లెక్కలు చెప్తాననలేదు, ప్రమాణం చేస్తా అన్నారు. ప్రమాణం ఎందుకు చేసేది? లెక్కలు చెప్పాలా, లెక్కలు చెప్పి ప్రమాణం చేయాలా మీరు? మేము అప్పటికి చెప్తూ ఉన్నాను. అమ్మవారి గుడిలో మేము దండం పెట్టుకునే దానికి పోయినప్పుడు కూడా ఇక్కడ గర్భగుడిలో ఫోటోలు తీయకూడదు నన్ను అంటారు. అట్టాడిది గర్భగుడిలో కూర్చొని మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తూ అమ్మవారి దగ్గర ఎట్లా పెడతారు చెప్పండి? ఇది న్యాయమా? వద్దు అని అన్నాం. మేము పూజ చేయించుకొని బయటకు వచ్చేటప్పుడు చెప్పాను అనమాట. అప్పటికి కూడా ఏమని, బయట కూర్చొని మాట్లాడుకుంటామండి, ఇది పద్ధతి కాదు అని. అసలు కన్యక పరమేశ్వర ఆలయంలో ఆ రోజు పెద్ద ఎత్తున గొడవ జరిగింది, పోలీసులు వచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆయన లెక్కలు చెప్తాను రమ్మంటే మేము వెళ్ళాము అక్కడికి. ఆయన లెక్కలు చెప్తామంటే వెళ్ళాము. అక్కడికి లెక్కలు చెప్తామంటే వెళ్తే మేము ప్రమాణం చేస్తున్నాం కానీ లెక్కలు చెప్పలేను. ముందు రోజు ఎందుకు కాగితాలన్నీ చూపించి లెక్కలు రెడీగా ఉన్నాయి అని చెప్పి అన్నారు. మరి ఎందుకు చెప్పలేదు మీరు లెక్కలు? మేము అడిగే క్వశ్చన్ అదే. మీరు లెక్కలు చెప్పమన్నాము, మేము లెక్కలు చెప్పలా. ఇవాళకి 1 నెల 10 రోజులైంది. జనాలు పబ్లిక్లో ఏమనుకుంటున్నారు? ఇంకేముంది అన్నీ మార్చేశారని అనుకుంటున్నారు. అంటే ప్రమాణం చేస్తామనింది మీరా ఆయనే? అలా కాదు, మేము అడిగాము. మేము అడగలేదని అంటలే. మేమేమని అడిగాము? లెక్కలు చెప్పి ప్రమాణం చేయమంటున్నాం. ఇప్పుడు ఒక డ్రైవర్ దగ్గర 500 ఇచ్చాము, ఏరా 500కి లెక్క చెప్పరా అంటే, ప్రమాణ పూర్తిగా అన్నా నేను 200 ఇచ్చాను మీరు అని అంటే అది సరిపోతుందా? అది చాలదు కదా. లెక్క అనేది మెయిన్ ఇంపార్టెంట్. లెక్క చెప్పి నువ్వు ప్రమాణం చెయ్యి, కాదనలే. దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నావు? అసలు 4 గోడల మధ్య జరగాల్సిన ఇష్యూని బహిరంగంగా వైశ్యులకు ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి దేవాలయంలో ఇది చేసావు. పోనీ మేము అడిగాము, అయ్యా మీరు ఇట్లా చేశారని ఒక ఫోన్ చేసి మాతో, అన్న ఈ విధంగా కొంచెం ఇబ్బంది జరిగింది, ఒక ఆయన ఎవరో చనిపోయారు, మేము 1 నెల రోజుల లోపల లెక్కలు చెప్తామంటే గమ్ముకుంటాం కదా. మేము 1 నెల రోజుల లోపల లెక్కలు చెప్తామంటే గమ్ముకుంటాం కదా. మీరెందుకు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇదిగో లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి, కమాన్ మేము ప్రమాణం చేస్తాం లెక్కలు చూపించి అని మీరు ఎందుకు అన్నారు? అన్నమాట అన్నారు కాబట్టి మేము వచ్చాం అక్కడికి వచ్చిన దానికి ఫలితంగా ఏంది? మీ వాళ్ళ చేత కొట్టడానికి మమ్మల్ని నెట్టించి పోలీసుల చేత బయటికి గెంటిస్తారా లెక్కలు అడిగితే? అదేనా మీరు చేసే పెద్ద మనిస్తారా? అదేనా? వయసులు అంటే వివాదరహితులండి. మామూలుగా ఆర్యవైశ్య మహాసభ గవర్నర్ కావచ్చు, ముఖ్యమంత్రి రోషయ్య గారు పెద్దోళ్ళు అధ్యక్షులు వహించిన చైర్ అది. అలాంటిది మీరు చెప్పినట్టు ఆర్యవైశ్యుల్లో ఎప్పుడు వివాదరహితులు. అలాంటిది గత నెల రోజుల నుంచి కర్రలు రాడ్లు పట్టుకొని మీరు అటు ఇటు గందరగోళం అవుతున్నారు. అసలు సార్ ఇదేంటంటే ఆర్యవైశ్య మహాసభ అనేది ఇవాళకి 70-80 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 70-80 సంవత్సరాల్లో కూడా రోషయ్య గారు దాదాపు 1964 నుంచి పెద్దోళ్ళు దీనికి ఆ మహాసభలో అధ్యక్షులుగా ఉన్నారు. రోషయ్య గారు కానీ, రాధాకృష్ణయ్య గారు కానీ, ఎంవిఎన్ మూర్తి, కేవి రమణయ్య, జూటూరు రమణయ్య, ఇట్లా జేమ్స్ సుబ్రహ్మణ్యం గారు, పెద్దోళ్ళు ఉన్నారు. అందరూ కూడా మొదట్లో ఏం జరిగిందంటే, ఆయన ఉండేది తెనాలి రోషయ్య గారు, ఆ గుంటూరు విజయవాడ తెనాలి వాళ్ళే మహాసభకు అధ్యక్షులుగా ఉంటున్నారు. ఇది కాదు పద్ధతి, ఇది స్టేట్కంతా సంబంధించింది. కాబట్టి మనం స్టేట్లో అందరికీ అవకాశం ఇవ్వాలా అని చెప్పి 2 సంవత్సరాలు రాయలసీమ వాళ్ళకి, 2 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళకి, 2 సంవత్సరాలు తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అంటే ఈ తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఏంటంటే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కానీ, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ, మాజీ అధ్యక్షులు, మాజీ ట్రెజరర్లు, మాజీ సెక్రటరీలు వీళ్ళు మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఒక అండర్స్టాండింగ్ అనమాట ఇది. వయసులందరూ కలిసి పెట్టుకున్నటువంటి అండర్స్టాండింగ్. 2 సంవత్సరాలు రాయలసీమ,
2 సంవత్సరాలు ఆంధ్ర, 2 సంవత్సరాలు తెలంగాణ. ఎప్పుడైతే బైఫర్కేట్ అయిపోయిందో స్టేటు, ఆ రాయలసీమ 2 సంవత్సరాలు, ఆంధ్ర 2 సంవత్సరాలు, ఉత్తరాంధ్ర 2 సంవత్సరాలు. మామూలు గెలిచింది పెనుకొండ సుబ్బరాయుడ గెలిచింది. కరెక్ట్, ఆయన గెలిచాడు. ఆ, కాకపోతే జరిగింది ఏంటంటే ఇక్కడ రాయలసీమ అయిపోయింది, ఆంధ్రాకి వచ్చే తల్లికి పెనుగొండ సుబ్బరాయుడు గారు, ద్వారకానాథ్ గారు ఇద్దరు పోటీ పడ్డారు. ఆ, పోటీ పడితే ఆ పోటీలో ఓడగొట్టారు. వైశ్య ఇతరుల్ని నెల్లూరు నుంచి ట్రైన్లో కొంతమందిని తీసుకొని వచ్చి ఆడికొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఎట్టయినా గెలవాలని చూశాడు. కానీ అది ఈ గవర్నమెంట్ కాదండి, అది తెలంగాణ గవర్నమెంట్. పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు చెప్పారు నీకు వయసు ఉంది, ఇంకోసారి చూసుకోవచ్చు. సుబ్బరాయుడు గారు పెద్ద మనిషి, సెక్రటరీగా ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అవకాశం అంటే లేదని అన్నాడు. అంతనే ఎలక్షన్లో నిలబడ్డాడు, ఆయన ఓడికొట్టారు చిత్తుగా. 600 రూపాయల చీలకు ఓట్లతో ఓడిపోయాడు ఆయన. ఓడిపోయినప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఆర్యవైశ్య మహాసభే కాదు, నేను కొత్తగా ఇంకో మహాసభ పెడుతున్నాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ యాక్చువల్గా ఉండేది. ఓడిపోయింది ముక్కాల ద్వారకానాథ్ ఓడిపోయాడు. అట్టాడిది ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ అని కొత్తది ఒకటి తీసుకొచ్చాడు తెర మీదకి తీసుకొని వచ్చి దాన్ని అంతా ఫ్లెక్సీలు అన్నీ రెడీ చేసి రోసే గారిని తీసుకొని వచ్చి అక్కడ ఆయన చేత ఇంకోటి పెడుతున్నాం సార్ ఇది అని చెప్పారు. ఆయన వల్ల సాధ్యం కాల. ఇది ఒక్క ఫార్ట్ నైట్లో అయ్యేది కాదు, ఒక 2 సంవత్సరాలతో అయ్యేది కాదు. 70 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. దాదాపు ఆర్యవైశ్యులు అందరూ ఎంతమంది ఉన్నారు, 3 నుంచి 4 లక్షల మంది మెంబర్లు ఉన్నారు ఆర్యవైశ్య మహాసభలో. పెద్ద ఫండు, దీనికి పెద్ద కథ, అంత వ్యవహారం ఉంది. అట్టాడిది ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవాలంటే నీకు ఎన్నేళ్ళు పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. ఆయన ఓడిపోయాడు కాబట్టి కొత్తది నేనే ఆ ఆర్యవైశ్య మహాసభ పెట్టుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ. సుబ్బరాయుడు గారు ఒక ₹1 కోటి పెట్టి ఏదో భవనం కూడా ఇచ్చాడంట కదా. కాదు, ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన ఏం చేశాడంటే మాకు క్యాపిటల్ వచ్చేసి ఇది వరకు హైదరాబాద్ ఉండింది, అక్కడ చింతల బస్తీలో మాకు గెస్ట్ హౌస్ ఉంది. ఆర్యవైశ్యులు వ్యాపారానికి కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే మెడికల్ పరంగా కానీ ఎవరన్నా ఆర్యవైశ్యులు హైదరాబాద్కి వస్తే మా అతిథి గృహంలో అక్కడ బస చేసేదానికి ఆర్యవైశ్యులందరూ కలిసి ఒక అతిథి గృహం కట్టారు. దాంట్లో రూమ్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది. చింతల బస్తీలో ఆర్యవైశ్య మహాసభది వాసవి సముదాయం అని చెప్పి ఒకటి కట్టారు, అక్కడ ఉండింది. అక్కడి నుంచి ఇప్పుడు బైఫర్కేట్ అయిపోయింది, ఇక్కడ అమరావతి రాజధాని కాబట్టి ఇక్కడ మనకు గెస్ట్ హౌస్ కావాలా అని చెప్పి అక్కడ మాకు షేర్ ఉంది. ఎంత, 60% మాది, 40% తెలంగాణ వాళ్ళకి బైఫర్కేట్ అయిపోయింది. సరే ఇమీడియట్గా ఈ లెక్కలు తెలాలంటే కాదు, మనం ఇక్కడ కట్టుకుంటాము అని అన్నారు. కట్టుకోవాలంటే డబ్బు కావాలి కదా, అంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే. అందుకని చెప్పి నేను గెలిచినా ఓడినా ₹1 కోటి ఇస్తాను అని చెప్పి అన్నారు సుబ్బరాయుడు గారు. ఈయన కూడా ప్రకటించారు 50 లక్షలు ఇస్తా అని చెప్పారు. ముక్కాల ద్వారకానాథ్ గారు 50 లక్షలు ఇస్తా అన్నాడు. ఆయన ఈయనేమో ₹1 కోటి ఇచ్చాడు. ₹1 కోటి ఇచ్చి పబ్లిక్లోకి వచ్చారు. మహాసభ డబ్బులు కొంత అమౌంట్, పబ్లిక్లో కొంత అమౌంట్ దండి ఆయన ఇచ్చిన ₹1 కోటి. టీజీ వెంకటేష్ గారు ఒక 50 లక్షలు ఇచ్చారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలామంది డబ్బులు విరాళాలు ఇచ్చారు. ఇక్కడ నెల్లూరులో కూడా కొంతమంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలన్నీ సేకరించి ₹7 కోట్లతో ఒక భవనం కొన్నారు. భవనం కొని చిన్న చిన్న పనులు రెన్యువేట్ చేసుకొని ఆ రెన్యువేట్ చేసుకున్నటువంటి భవనాన్ని ఓపెన్ కూడా చేశాం. ఎందుకంటే ఆఫీస్ స్టాఫ్ అందరు ఉండాలి, కానీ గెస్ట్ హౌస్గా కుదరదు. దాన్ని కొద్దిగా ఇంకొంచెం డబ్బులు దండిన తర్వాత గెస్ట్ హౌస్ కట్టుకోవాలనుకున్నాను. ఈ లోపలే ఈయన వచ్చేసాడు, గవర్నమెంట్ మారిపోయింది. మారిపోగానే ఈయన ఏం చేశాడంటే 21 మార్చి వరకు ఉంది మాకు దానికి పెనుగొండ సుబ్బరాయుడు గారికి. ఈయన జూన్ 20న దింపేశాడు. ఆయన దింపాడంటే మామూలు చెప్తే దిగిపోయాడా లేకుంటే ఎట్లా? ఈ దిగిపోయాడంటే మీకు తెలియదేం లేదు వైసీపీ గవర్నమెంట్లో. కానీ జగన్ గారు చెప్పారని భయభ్రాంతులకు గురి చేశారు. పాపం జగన్ చెప్పి ఉండడు. జగన్ గారు చెప్పారని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్న లోకల్ లీడర్ని అందరినీ గురి చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈయన్ని రాజీనామా చేయించాడు.
చాలా పెద్ద మనిషి ఆయన పెనుగొండ సుబ్బరాయుడు గారు. అవును. చాలా పెద్ద మనిషి, ఒక గౌరవం కలిగిన వ్యక్తి, విజయవాడ సిటీలో పెద్ద ఆడిటర్ ఆయన. ఆ? వాళ్ళ బంధువులు కూడా మంచి పోస్టులో ఉన్నారు, ఐఏఎస్ పోస్టుల్లో కూడా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని నువ్వు దింపేశావు. సరే నేను కడతాను ఇక్కడ బిల్డింగు, నాకు అవకాశం ఇవ్వమన్నారు. ఇంకెన్ని నెలలు ఉంది? ఇంకా ఒక 9 నెలలు ఉంది. సరే 9 నెలలు ఆయన ఉంటాడు, తర్వాత ఎలక్షన్ అని అన్నారు. 9 నెలలు అయిపోయింది, ఇస్తే కదా మళ్ళీ ఎలక్షన్ పెడితే కదా. కరోనా టైము ఆయన ఉన్నాడు, ఓకే. అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఏది లేదు, ఇంతవరకు ఎలక్షన్ లేదు. నెక్స్ట్ టర్మ్ ఎవరికి? ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. అట్టాడిది నీ చేతిలో పెట్టుకున్నావు. బిల్డింగ్ కట్టావా? కట్లా. నువ్వేం చేసావు? బిల్డింగ్ కట్టాల్సింది పోనిచ్చి ఆ ఉన్న బిల్డింగ్ని పడగొట్టేసావు. ఎప్పుడు? మే 22వ తారీఖున పడగొట్టేసావు. 14 నెలలు అయింది వాటికి బిల్డింగ్ పడగొట్టి. అందరికీ చెప్పుకుంటున్నావు నువ్వు ఇంటర్వ్యూల్లో వాటిల్లో, నేను బిల్డింగ్ కడుతున్నాను, అయిపోవస్తుంది, డిసెంబర్ కల్లా నేను 5 స్టార్ లెవెల్లో బిల్డింగ్ కడతాను, దాతలంతా ఉన్నారు, గజానికి ఇంత ఇవ్వాలి అది అని చెప్తున్నాడు. నిన్న మా వాళ్ళు అందరూ వెళ్ళారు, మీకు దీంట్లో ఉండి ల్యాండ్ కనిపిస్తుంది, కొత్త ల్యాండే తవ్వేసి ఉన్నాడు. ఆ మట్టి కూడా అమ్ముకొని ఉన్నారు. ఏం చేశారో అర్థం కాదు ఇంతవరకు. ఎక్కడ కట్టాడు? బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. ఇట్లా చేస్తే ఎట్లా? ఈ పాండురంగ అన్నదాన సమాజం తర్వాత ఈ అమ్మణమ్మ సత్రం ఏంటి ఆ గొడవ ఏంటి? పాండురంగ అన్నదాన సమాజము ఒక 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ జరిగింది. ఆయనకు సంబంధించిన సభ్యులు దాంట్లో ప్రెసిడెంట్ అన్నీ ఉన్నారు. ఆయన కనుసన్నల్లో నలుగుతూ ఉంది. అట్టాడిది ఆయన గెలిచినప్పుడు ఏం చేశాడంటే, మా కమిటీ సభ్యులు 25 లక్షలు ఇస్తారు, 3 కోట్లు బయట తీసుకొని వచ్చి దండి మేము అమ్మనమ్మ సత్రం కడతానన్నారు. ఇంతవరకు ఒక్క పైసా బయట తెచ్చింది లేదు. దానికి రివాల్వింగ్ ఫండ్ లాగా ఒక ఫండ్ను అరేంజ్ చేశారు. ఎవరు? గత ప్రెసిడెంట్ ఆయన కొండా ప్రవీణ్ శంకర్. ఆయన ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఉన్నవాళ్ళు కానీ అంతా కలిపి 1,60,00,000 అంటే 40 నుంచి 1,70,00,000 దాంట్లో రివాల్వింగ్ ఫండ్ ఉంది. దాన్ని వాడేదానికిలే, దాని వడ్డీని దానికి కావాలంటే దేనికైనా వాడుకోవాలా, అంతవరకే కానీ దాన్ని వాడేదానికిలే. వీళ్ళందరూ కలిసి ఆ ఫండ్ని డ్రా చేసేసి ఆడ బిల్డింగ్ కట్టారు. కానీ ఇంతవరకు కంప్లీట్ కాల. నువ్వు చెప్పింది ఏంది? 3 కోట్లు పబ్లిక్లో దంటాను. అదే ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో మా గురుబ్రహ్మం గారు కానీ మేము కానీ తర్వాత మిగతా వాళ్ళు ఇంకా ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని పార్థవ దేహ నిలయం అనేది ఒకటి కట్టాం. 2 కోట్లు అయింది. అది బయట దాని డబ్బే తాకల, మేము దాని డబ్బే తాకల. అన్నదాన సమాజం డబ్బు తాకకుండానే 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మాండంగా కట్టాం. అక్కడ ఎవరైనా సరే అన్ని కులాల వాళ్ళకి డబ్బు దండేది ఓన్లీ వయసుల దగ్గరనే. టౌనస్పేట పప్పులీద్ అంటే ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు మొత్తం సామ్రాజ్యం, అదొక సామ్రాజ్యం. అయితే అక్కడ ఎవరైనా మీకు కావచ్చు, ముక్కాల ద్వారకనాథ్ కావచ్చు, రిటర్న్గా మాట్లాడితే మాత్రము వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ దాడులు చేయడము, హింసించడం అనేది జరుగుతుంది అనేది కొంతమంది ఆర్యవైశ్యులు డైరెక్ట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా నిజమే, దాంట్లో సమస్య లేదు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. బయటపడినోడు బయటపడతారు, బయటపడలేనివాడు బయటపడలేడు. దాని సాక్ష్యాలు ఉండవు. ఏం సాక్ష్యాలు ఉంటాయి? రిటర్న్గా సాక్ష్యాలు ఉంటాయా? ఉండవు. రిటర్న్గా అందులో వయస్సులు ఏంటంటే వివాదరహితులు. మీరు ఏదైనా కానీ మీరు ఇన్నన్నా చెప్పండి అన్న నమస్తే అన్న గమ్ముకుంటారు. వివాదరహితులు ఎవరో కొంతమంది మాత్రమే మాట్లాడగలరు. ఇది కూడా ఏంది? 3 సంవత్సరాల నుంచి లెక్కలు చెప్పలేదన్న అడిగిన దానికి ఇంత యాగి చేస్తూ ఉన్నారు. మీరు రాద్ధాంతం చేస్తున్నారు. ఇంత అవసరం ఉందా? మేము అడిగింది ఏంది? పోనీ మహాసభ గురించి అడుగుతాము. గెలుచుకో ధైర్యంగా. నువ్వు ఎలక్షన్ పెట్టు, ఎలక్షన్లో నిలబడు, గెలుచుకో. నువ్వు ఎవరు వద్దన్నారు నిన్ను? మేము ఎవరైనా వద్దన్నారా నిన్ను? మహాసభ అధ్యక్షుడిగా నిలబడొద్దని చెప్పే అధికారం ఎవరికి లేదు. అట్ట కాకుండా నువ్వు దొడ్డిదారిని వచ్చి నువ్వు భయభ్రాంతులకు గురి చేసి ఎట్లా అధ్యక్షుడు అవుతావు? నువ్వు అధ్యక్షుడు అయ్యావు. ఆయన చెప్పడం ఏంటంటే, నేను డెవలప్మెంట్ చేస్తా ఉన్నాను, గతంలో ఎప్పుడు జరిగిన డెవలప్మెంట్ నా హయాం జరుగుతుంది, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఏం డెవలప్మెంట్ చేశారు? ఈ గవర్నమెంట్లో చాలా మంది బాధలు పడి ఉన్నారు వయసులు. కోతవేటు దూరంలో ఉన్న కావిల్లో
నాగేశ్వరరావు గారికి ఇబ్బంది జరిగింది, నువ్వు వెళ్ళావా, పరామర్శించావా? మీ వైసీపీ వాడే వైశ్యుడు ఎవరు ఒంగోలులో జరిగింది సుబ్బారావుకి గంజాయి కేసు పెట్టి కూడా లోపలేశారు. నువ్వేమన్నా చేసావా, పొయ్యావా, చెప్పావా, ఆదరించావా? మేము వెళ్ళాం, వాడికి అండగా ఉన్నాం, వాడిని బయటికి తీసుకొచ్చాం. మమ్మల్ని అంటారు మీరు, ఆయన వైసీపీ గవర్నమెంటే, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నవాడినే బయటికి తీసుకొచ్చావు. నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఎవరిని చూసావు, ఏం చేసావు, పలానోడికి చేసావు అని చెప్పు పలానోడికి ఇబ్బంది జరిగినప్పుడు నువ్వు ఆ స్పాట్కి వెళ్ళాలి. మహాసభ అధ్యక్షుడు అయినోడివి, మహాసభ అధ్యక్షుడు అని పేరు పెట్టుకొని నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావే కానీ మహాసభకి ఏం చేసిందిలే, పలాంది చేశాయని చెప్పు. బిల్డింగ్ ఏమైనా కట్టావా? 7 కోట్లు పెట్టి పెనుగొండ సుబ్బరాయుడు గారు స్థలం అన్ని కొంటే దాన్ని నేలమట్టం చేసి సదరం చేసి, ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలా, మీరు ఉంది మీ దగ్గర స్థలము, బడ్జెట్ చూసుకోరా? బడ్జెట్ చూసుకుంటారు, ఎవరైనా బడ్జెట్ చూసుకుంటారు. ఆ బడ్జెట్ ఎట్లా చూసుకుంటారు, ఎంత అవుద్ది, మనం బిల్డింగ్ కడితే ఎంత అవుద్ది, ఇంటీరియర్ ఎంత అవుద్ది, ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మనకు డబ్బులు సరిపోతాయా లేదా అని చదువుకున్న తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఒక 10% 20% అయిపోతే బయట నుంచి తెచ్చుకుంటాం. నీ దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, ఎట్ట పడగొట్టేస్తావు ఉన్న బిల్డింగ్ని? రోడ్డు మీద పడేసావు కదా మహాసభనే, బిల్డింగ్ కూడా లేకుండా. మీరు అడిగారా? అడుగుతున్నా, ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు అడిగాం కదా నిన్న ప్రెస్ మీట్లో, నేను కట్టేస్తాను డిసెంబర్కి అయిపోద్ది అన్నాను. ఎక్కడ అయిపోద్ది డిసెంబర్కి? ఎట్టిస్తారు నీకు? ఎలా, ఏ విధంగా? నువ్వేమైనా ఎలక్షన్లో నిలబడి గెలిస్తే ఓకే. ఇప్పుడు మీ ఆర్యవైశ్యులకు సంబంధించి ప్రతి ఆదివారము కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్స్ ఉచిత వైద్యం ఏదో చేస్తున్నారు, అదేంటి? వాళ్ళ రేకులు లాగేసి గొడవ జరిగింది, అదేంటి? ఆర్యవైశ్య ప్రొఫెషనల్ అండ్ అఫిషియల్స్ అసోసియేషన్. ఓకే. అమ్మవారి దేవాలయం ఎదురుగా మున్సిపాలిటీ స్థలం ఉంది. వాళ్ళు ఇదివరకు కేఎస్ఏ కాలేజీలో పెట్టుకునేవాళ్ళు. అందరు డాక్టర్లు వాలంటరీగా వచ్చి ఆ అవోపా తరపున ట్రీట్మెంట్ చేస్తారు నిరుపేదలకి. వయసులు కాదు, వయసేతరుకులైనా ఎవరైనా సరే ఆడికొచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అట్లా ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఒక్క పైసా తీసుకోరు, అంతా అవోపా వాళ్ళే. డొనేషన్స్ మూలకంగా జరిగేటువంటిది అది. అట్లాంటిది అప్పుడు అనురాధ గారు చైర్మన్గా ఉన్నారు, శ్రీధర్ కృష్ణారెడ్డి గారు కౌన్సిలర్ ఆ ఏరియాకి. ఆయన ఏం చేశాడంటే, అక్కడ మున్సిపాలిటీ స్థలం ఉంది, ఎక్కడ కూరగాయల మార్కెట్, కాన్సిటీ ఆశేషే కూరగాయల మార్కెట్, దాన్ని పోయి రిక్వెస్ట్ అడిగితే అనురాధ గారు ఏం చేశారంటే కౌన్సిల్లో పెట్టి ప్రియాంబుల్ రాసి అవోపాకి శాంక్షన్ చేశారు ఆ స్థలాన్ని. ఆ స్థలం అట్నే ఉండిపోయింది. కానీ అమ్మవారి దేవాలయము పడగొట్టేటప్పుడు బాలాలయం అని పెట్టుకుంటాం మనం, అమ్మవారిని ఇంకో ప్లేస్లో పెట్టాలి. అందుకని అవోపా వాళ్ళని అడిగారు, పెట్టుకోమన్నారు. మాది అమ్మవారే కదా, అందుకని అవోపాదే కదా ఇదేనని చెప్పి అక్కడ పెట్టుకున్నారు. బ్రహ్మాండంగా దేవాలయం కట్టుకున్నారు, అమ్మవారిని తీసి ప్రతిష్ఠ చేశారు, అంతా అయిపోయింది. ఒక ఆఫీస్గా ఒక 2 రూములు ఆడ కట్టుకొని ఉన్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఆ 2 రూముల్లో మెడికల్ క్యాంప్ పెట్టుకుంటూ ఉన్నారు. ఎండాకాలం వచ్చేతలకి విపరీతమైన ఎండ, ఆడ ఉండేదానికి స్థలం లేదు, ఈ పేదవాళ్ళందరూ ఆడకు రావాలా ఆ క్యాంపుకి అని చెప్పే ఉద్దేశంతో దాంట్లో ఉన్న ప్రెసిడెంటు, సెక్రటరీ, ఇంకా గత ప్రెసిడెంట్లు ఎంపీ ఆంజనేయులు కానీ వీళ్ళందరూ కలిసి ఎవరన్నా డబ్బులు కానీ ఇస్తే ఇక్కడ ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టుకొని స్లాబ్ వేసుకుంటాము అనే ఉద్దేశంతో కొండా ప్రవీణ్ శంకర్ అనే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అన్న మీకు ఏది చెప్తే కావాలంటే నేను స్లాబ్ వేపిస్తాను. స్లాబ్ వద్దన్నా, రేపు పక్కా బిల్డింగ్ కట్టేటప్పుడు వేస్ట్ అయిపోతుంది, అందుకని రేకుల షెడ్ వేపియండి అని అన్నాడు. ఆయన ఒక 2 లక్షలు, అంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటిది షెడ్ వేశారు. వేసిన తర్వాత ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకుంటాము ఏంది అని అంటే, మీరు చెప్పండి అన్న ఎప్పుడైనా ఓపెన్ పెట్టుకుంటాము అని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసి, ఎవరంటే మీరే చెప్పండి అన్నాడు. ఈ మహాసభకి గతంలో అధ్యక్షుడిగా ఉన్న ఆయన తింపేశారు కాబట్టి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉంటాడు. ఆ గౌరవాధ్యక్షుడి పేరు రాసి ఓపెనింగ్ చేసేదానికి ఒక శిలాఫలకాన్ని అన్నీ రెడీ చేసి ఓపెనింగ్ పెట్టారు ఆదివారం రోజున. ఇంక వెళ్ళిపోయాడు ఈయన ద్వారకానాథ్. ఫోన్లు చేసి, అంటే ద్వారకానాథ్ చెప్పాడని వాళ్ళు చెప్పరు, ఇండైరెక్ట్గా తెలిసిపోతూ ఉంది పబ్లిక్గా. వాళ్ళు చెప్పలేదే కానీ ఓపెన్గా అయ్యి అయ్యా ద్వారకానాథ్ మమ్మల్ని భయపించాడని చెప్పలేదే కానీ
భయభ్రాంతులకు గురి చేసేసి దాన్ని ఓపెన్ చేయనీయకుండా ఆపేసి ఇక్కడ పెట్టేదానికి లేదు అని చెప్పి మా వాళ్ళు ఒప్పుకోరు అని అంటే మీరే కదా ఒప్పుకునింది. మీ క్యాంపస్లోకి మేము ఎంటర్ అవ్వాలని అంటే మేము ఎట్లా ఒక గంట లోపల వెళ్ళిపోయి బండ అతికిచ్చేస్తామా? 2 రోజులు పడుతుంది. బండ చెక్కాలా, లోపలికి పోవాలా, హోల్ వేయాలా, ఆడంతా చేయాలి. ఈ 2 రోజులు గమ్ముగా అందరు చూస్తున్నారు, గమ్ముగా ఉన్నారు, ఓకే అన్నారు. ఎప్పుడైతే ఎల్లుండి ఓపెనింగ్ అయిందో ఇది వాళ్ళ మనుషులు పోయి ఇట్లా సంగతి ఈయన ఓపెనింగ్ వస్తున్నాడు సుబ్బరాయుడు గారు అని నేను చెప్పేసి తెలికి అదే అప్పటికప్పుడు దాన్ని బండను తీసి బయటేసి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్నారు. ఇంకా ఆ డోనరు అందరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఈ గలబాలు ఇవన్నీ మళ్ళీ ఆయనే పిలిచారు. సిఐ గారు కేసు రాయమంటే రాస్తాను, లేకపోతే మీరు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి అంటే మాట్లాడుకోండి అన్నారు. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. అట్లే కానివ్వండి అన్న, మీరు చెప్పినట్టే ఆయన్ని ఓపెన్ చేయండి అని అంటే మేము రేపు ఆదివారం రోజున ఓపెనింగ్ పెట్టాం. సార్ ఒకటి, ఇప్పుడు గత 2 నెలల నుంచి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరు లెక్కలు చూపించమంటున్నారు, ఆయన లెక్కలు నేను చూపిస్తాను, వాళ్ళే రౌడిజం, వాళ్ళే రాజకీయం చేస్తున్నారు ఆయన చెప్తున్నారు. మీరు చూస్తే లెక్కలు చూపించడం లేదంటున్నారు. చివరిగా అసలు మీరేమనుకుంటున్నారు? మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, లెక్కలు చూపించడం లేదు. మేము లెక్కలు అడుగుతున్నాము, పిలవండి వాళ్ళని, లెక్కలన్నీ సిద్ధం చేసుకోరమ్మనండి, డోనర్లందరినీ పిలవమనండి, కూర్చుంటాము. మీ సమక్షంలోనే లెక్కలు పెట్టమనండి, ఆర్టీవీ సమక్షంలోనే లెక్కలు పెట్టి అందరికీ చెప్పమనండి. మాకు అభ్యంతరం లేదు. మా కమిటీ సభ్యులందరూ మీ కమిటీ సభ్యులందరినీ రమ్మనండి. దాంట్లో అమ్మవారి దేవాలయంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్లోనే చెప్పమనండి ఎంతమంది డోనర్లు ఉన్నారో అందరి డోనర్ల పేర్లు చెప్తూ వీళ్ళు ఇంత ఇచ్చారు అని చెప్పి ఒక బ్యాలెన్స్ షీట్ వేసి మీ ముందు పెట్టమనండి. ఆర్టీవే చేయండి, దీన్ని మీరే కంకణం కట్టుకోండి. మేమేం కాదనలేదు కదా. మేమేదో అడిగామని మా మీద మీరు నెపంతో ఎందుకు మాట్లాడడం? మీరే కంకణం కట్టుకోండి, లెక్కలు చెప్పమని. మేము కాదన్నా, మేము రెడీ, వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. మీరు ఎప్పుడో డేట్ అడగండి వాళ్ళని, వస్తాం మేము కూడా. అంటే 12 కోట్లు వసూలు చేసి దాంట్లో ఒక 6 కోట్ల వరకు తినేశారని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా? ఇప్పుడు జనాలు చెప్పేది ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, ఎంఆర్పి ఎంత? 12,000 ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఎంత? 9,000 ఉంటుంది. ఎంఆర్పి ప్రకారము, రిటైల్ ఎంఆర్పి ప్రకారం వేసుకుంటారు. కానీ అక్కడ ఒక అమ్మవారి దేవస్థానం కట్టాలంటే మాకు ఆరాధ్య దైవం ఆమె, కనికా పరమేశ్వరి దేవి ఆరాధ్య దైవం. ఆర్యవైశ్యులకు మాకు 6 వయసులందరికీ ఆరాధ్య దైవం ఆమె. అట్టాటి ఆమె దగ్గర కళ్ళబొల్లి మాటలు, తప్పుడు మాటలు మాట్లాడడం నాకు ఇష్టం లే. వాళ్ళు తిన్నారో తినలేదో లెక్కలు చెప్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎందుకు మేము మాట్లాడాలా? మీరు అంటున్నారు ఇక్కడ రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లోరింగ్ వేయాలి, 200 రూపాయలు స్క్వేర్ ఫీటు. మీ బయట వాళ్ళు మాట్లాడేదే, మేము చెప్పింది మేము చూసింది కాదు, బయట వాళ్ళు మాట్లాడేది. మీరు లెక్కలు చెప్పండి, తెలుస్తుంది. ఆ స్క్వేర్ ఫీట్కి 3 కొటేషన్లు తీసుకొని 200ది 500, 600, 800 తీసుకొని లోయెస్ట్ కొటేషన్ అని మీకు ఇచ్చేసి వాడిని వేసి ఇచ్చేస్తారు. ఎంతమంది డొనేషన్ చేసి ఉన్నారు? వస్తు రూపమైనా కూడా కొంచెం మంది డొనేషన్లు ఇచ్చున్నారు. ఆ దేవాలయాన్ని పడగొట్టినప్పుడు చాలా వుడ్ వచ్చింది. ఆ వుడ్ ఎక్కడ అమ్మారు? దాని లెక్క ఎక్కడ? ఇవన్నీ రావాలి కదా, జమా ఖర్చులే. అసలు ఏందండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ వేయాలంటే ఈ సంవత్సరం వేయకపోతే నోటీస్ ఇవ్వరా? మీరు అమ్మవారి దేవాలయానికి ఎందుకు మీరు అసెస్మెంట్ వేయలా? అసెస్మెంట్ కూడా బదిలే, స్టేట్మెంట్ ఎందుకు చెప్పేలా? ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభకు స్టేట్ మొత్తం, ఏపీలో స్టేట్ మొత్తం మీ ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు కదా, కూర్చొని సున్నితంగా శాంతియుతంగా దేవుడికి సంబంధించిన అమ్మవారికి విషయం కదా సున్నితంగా చేసుకోవచ్చు కదా. మీరు ఎవరు పెద్ద? ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను పెద్ద అని చెప్పుకుంటున్నాడు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడని నేను చెప్పుకుంటున్నాడు ఆయన. ఎలక్షన్ జరిగితే తెలుస్తుంది ఎవరు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడైంది. ఎలక్షన్లో నిలబడాలా? నిలబడితే అధ్యక్షుడి సమక్షంలో తేలుతుంది లెక్క. నువ్వే దొంగకి తాళాలు ఇచ్చినట్టు నీ దగ్గరే పెట్టుకుంటే ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఒక అభియోగం చేసామండి, మీరు నిరూపించుకోవాలి. ఇంత దూరం రానివ్వకుండా అన్న 4 గోళ్ల మధ్య రాల్చాల్సింది. మేము ఒకసారి మాట్లాడినప్పుడు సింపుల్గా మీరు ఒకటే మాట సింపుల్గా ఒక ఫోన్ చేసి, అన్న ఒక
మా దాంట్లో ఒక ఆయన చనిపోయాడు అధ్యక్షుడు, ఆయన లేడు, అందువల్ల కొంచెం లెక్కలు అయింది, లేట్ అయింది, అందుకని మేము చేసి ఇస్తామని చెప్పు. ఎందుకని మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి లెక్కలు రెడీగా ఉన్నాయని చెప్పారు. ఆ రోజు వచ్చిన రోజు వచ్చాడా? ట్రెజరర్ అనేవాడు లెక్కలు చెప్పాల్సిన ఆయనే రాలా, మీ క్యాషియర్ రాలా, ఎవరు రాలా, ఎట్ట లెక్కలు చెప్తారండి? లెక్కలు చెప్పేవాడు ఉండాలి కదా. ప్రెసిడెంట్కి సెక్రటరీకి ఏం తెలుస్తుంది? క్యాషియర్కి ట్రెజరర్కే కదా లెక్కలు రాసేది, చెక్కు రాసేది ఆయనే కదా. ఆయనకి తెలియదా? మీ చేతిలోనే ఉన్నాయి, తాళాలు మీ చేతిలోనే ఉన్నాయి, అకౌంట్ అంతా మీ చేతిలోనే ఉంది, ప్రతి ఒక్కటి మీ చేతిలోనే ఉంది. ఓకే ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు పెట్టండి, మీరు రమ్మనండి, ఆయన్ని వస్తాడేమో, లెక్కలు చెప్తాడేమో, ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయండి. ఓకే మాట్లాడు. మా డేటు తీసుకోండి, ఆయన డేటు తీసుకోండి, అందరం ఉన్నామంటే మా వాళ్ళని కూడా పిలుస్తాము. డోనర్లందరికీ ఇన్విటేషన్ పంపించండి, తెలిసిపోద్ది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎంతోమంది 6 కోట్లు అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, డోనర్లు వేల సంఖ్యలో ఉంటారు, వందల సంఖ్యలో ఉంటారు. ఆ డోనర్లు అందరు నువ్వు వాడికి వచ్చి సుబ్రహ్మణ్యం గారు 2 లక్షలు, షణ్ముఖం గారు 10 లక్షలు, సూరి గారు 20 లక్షలు అని అంటే ఇవన్నీ చదువుతారు కదా. చదివినప్పుడు నువ్వు ఎవరన్నా ఒకరి పేరు, అన్నా మా పేరు చదవలేదు ఏందన్నా, మేము 10 లక్షలు ఇస్తే అని అడుగుతారు కదా, తెలవాలి కదా. అది నువ్వు లెక్క బయటికి పెట్టు, షీట్. డోనర్లు ఎంతమంది, ఎంత డబ్బులు ఇచ్చారు, టోటల్ నీ ఖర్చు ఎంత, దేనికి ఎంతెంత ఖర్చు పెట్టావు చెప్పండి. మేము కూడా ఆడిట్ చేపిస్తాం, దాన్ని తెలిసిపోద్దిగా. మీరు ఆడిట్ చేయించుకొని మేము ఆడిట్ చేపిస్తాం, మీరు కాగితాలు మాకు ఇవ్వండి, మేము ఆడిట్ చేపిస్తాం. 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మేము కన్స్ట్రక్షన్లో, మాకు తెలియకుండా ఏం పోలా, దేనికి ఎంత, ఈ గోడ కడితే ఎంత, ఫ్లోరింగ్ వేస్తే ఎంత, ఏందని. కాకపోతే దేవాలయంది కాబట్టి కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొన్ని తెలియకుండా పోవచ్చు. మా ఇంజనీర్ ఉంటాడు, మా ఇంజనీర్ పిలిపిస్తాం, ఎస్టిమేట్ చేపిస్తాం, చూపిస్తాం. మీ సమక్షంలో ఆర్టీవీ సమక్షంలోనే నిగ్గు తేల్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ రామన్ గారు. అందరికీ, ఆర్యవైశ్యులందరికీ నా విన్నపం ఏంటంటే, అమ్మవారిని పేరుతో నేను బయట పెట్టాలని కాదు, కాకపోతే ఆర్యవైశ్య మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి లెక్కలు చెప్పమని అడిగాం. లెక్కలు చెబితే గౌరవంగా ఉంటుంది. అది కూడా కాకుండా మహాసభ విషయంలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరపాల. జరగకపోతే ఆంధ్రప్రదేశ్ అంతా పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తుంది. ఫస్ట్ నెల్లూరులో జరిగింది, తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగింది, తర్వాత రాజమండ్రిలో జరిగింది, తర్వాత రేపు ఒంగోలు 25వ తారీఖున మీటింగ్ జరుగుతుంది వైశ్యులతో, దాని తర్వాత గుంటూరులో జరగబోతుంది. ఇలా పెరుగుతూ పోతుంది. అందుకని నువ్వు మంచి మనసు చేసుకొని ఎలక్షన్కి వస్తావా రా, లేదా ఇట్టనే ఉంటావా, నిన్ను అందరూ కలిసి కిందకి దించడం ఖాయం. దిస్ ఈజ్ ట్రూ. కనక పరమేశ్వరి ఆలయం అంటే ప్రతి ఒక్కరికి, ఆర్యవైశ్యులకు కన్యక పరమేశ్వరి తల్లి అంటే ఎంతో ఆరాధ దైవము. అయితే అలాంటి దైవానికి సంబంధించిన కోట్ల రూపాయలు సహాయాన్ని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఇప్పటికైనా మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ ఆర్యవైశ్యులతో కూర్చొని దానికి సంబంధించిన లెక్కలు మొత్తం చూపించాలని, లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు పెద్ద ఉద్యమాన్ని చేపడతామని కూడా బ్రహ్మం గుప్తా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు.